Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్ని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు అయిన నాదెళ్ల భాస్కర్ రావు గారు వృద్ధాప్యము పైగా అనారోగ్య సమస్యలతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. నాదెళ్ల భాస్కర్ రావు గారి పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది 1984 ఎపిసోడ్. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ సంక్షోభం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా అందరికీ గుర్తుకొస్తాయంటే అలాంటి వ్యక్తి ఈరోజు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు మనందరినీ విడిచి వెళ్ళిపోయారు. నాదెళ్ల భాస్కర్ రావు మృతిపై రాజకీయ నాయకులంతా కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే నాదెళ్ల భాస్కర్ రావు గారి గురించి మాట్లాడడానికి ఈరోజు మనకు అందుబాటులో ఉన్నారు ఇట్స్ యూటీవీ CEO పొలిటికల్ అనలిస్ట్ అయిన శివరాచల గారు. నమస్తే రాచల గారు. ఈరోజు మనం ముందు నుంచి నాదెళ్ల భాస్కర్ రావు గురించి అందరికీ తెలిసిన విషయమే మనకు, ఓకేనా. ఆయన పేరు వినగానే ముఖ్యంగా వచ్చేది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు. ఎన్టీ రామారావు గారు ఆయన కలిసి స్థాపించారంటారు. ఒకానొక సందర్భంలో అంటే మనకు ఒక సినీ గ్లామర్ ఉన్న నాయకుడిగా ఎన్టీ రామారావు అందరికీ అయితే రాజకీయంలో నైపుణ్యాలు కావచ్చు, మెలకువలు కావచ్చు, వ్యూహరచనల్లో నాదెళ్ల భాస్కర్ రావు గారు ఉండేవారు అనేది అంటారు. ఇద్దరిని కూడా రామలక్ష్మణులను కూడా అప్పుడు పిలిచేవారు అనేది విన్నామన్నమాట. మరి అలాంటి వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య 1984 సంక్షోభం తర్వాత ఇద్దరు విడిపోవడం జరిగింది. అయితే చివరి రోజుల్లో 2019లో బీజేపీలో చేరడము అదంతా కూడా అలా జరిగిపోయింది. ఈరోజు 90 ఏళ్ల వయసున్న నాదెళ్ల భాస్కర్ రావు గారు వృద్ధాప్యం కావచ్చు, అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఈరోజు మృతి చెందారు. అసలు ఇలా నాదెళ్ల భాస్కర్ రావు గారు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అసలు భాస్కర్ రావు గారు పెద్ద రాజకీయ మేధావి, మహామేధావి. సో ఎన్టీఆర్ ఎపిసోడ్ని కొద్దిసేపు మనం సెకండ్ పార్ట్లో డిస్కస్ చేసినాం. రాజకీయ మేధావి, చాలా సామాన్యమైన కుటుంబం, రాజకీయ నేపథ్యం లేదు, చదువుకున్నాడు, లాయర్ కావటమే ఆయన రాజకీయ పునాదికి పెట్టుబడి. ఆ లాయర్ కూడా హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేశాడు, హైకోర్టులో చేసేవారు. అది అయితే అసలు చాలా మందికి ఈ జనరేషన్ కానీ ఇంకా ఈవెన్ మన జనరేషన్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే రాజకీయ రంగ ప్రవేశం టీడీపీలో జరగలేదు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయింది టీడీపీలో కాదు, దానికన్నా ముందే ఆయన 1978లోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. విజయవాడ ఈస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయ్యారు 1978లోనే ఇందిరా కాంగ్రెస్ తరఫున. ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఇందిరా కాంగ్రెస్ తరఫున జరుగుతుంది. దీనికి ఒక పునాది కూడా ఉంది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, నాదెళ్ల భాస్కర్ రావు గారు ఒకేసారి రాజకీయ రంగ ప్రవేశం అనుకోవచ్చు. అవును, వీళ్ళంతా కూడా 1978 బ్యాచ్. అయితే వీళ్ళందరూ రాజకీయంగా ఉన్నారు. భాస్కర్ రావు గారు వీళ్ళకన్నా వయసు రీత్యా పెద్ద మనిషి, దాదాపు 10-12 ఏళ్ళు పెద్ద ఉంటారు, లాయర్ ఉంటారు. భాస్కర్ రావు గారి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే విజయవాడ వంగవీటి మోహన రాధ రంగ గారి అన్న పెద్దరాధ హత్య జరిగిన తర్వాత 1971-70లో జరిగిన తర్వాత ఆ హత్య కేసులో నిందితులకి హైకోర్టులో అడ్వకేటు భాస్కర్ రావు గారు, నాదెళ్ల భాస్కర్ రావు గారు. ఆ కేసుకి రంగా గారి హత్య కేసులో ముద్దాయిల తరపున భాస్కర్ రావు గారు హైకోర్టులో లాయర్. ఆ విధంగా భాస్కర్ రావు గారి రాజకీయ జీవితానికి హత్య కేసు వాదించడంతోనే పునాది పడింది. హత్య కేసులో ఇప్పుడు వాళ్ళు చనిపోయినారు కాబట్టి మన పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా విజయవాడ సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఉండటం వల్లనే ఈయన తెనాలి ప్రాంతం ఆయన, ఇంకా వేమూరు ఆయన, కానీ విజయవాడకి వెళ్ళి విజయవాడ మొదటిసారి పోటీ చేశారు. నాదెళ్ల భాస్కర్ రావు గారు రోజు బాధితుల తరపున ఉన్నారా, నిందితుల తరపున అన్నమాట. ఎక్కువ మంది తెలియని విషయం. అసలు భాస్కర్ రావు గారికి రాజకీయమైన ఆలోచన రావటం ప్రధానమైన, చాలా మేధావి, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడైతే మనకు కాంగ్రెస్లో సంక్షోభం ఏర్పడిందో 1977 చివరిలో, అంటే ఎమర్జెన్సీ రావటము, తర్వాత ఏమో ఇందిరాగాంధీ ఓడిపోవటం ఎన్నికల తర్వాత, పార్టీ ఆమెను సస్పెండ్ చేసే దశలో ఆమె బయటకు వచ్చి 1978 జనవరిలో ఇందిరా కాంగ్రెస్ పెట్టినప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హేమీలంతా కూడా పాత కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్లో ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి ఏదైతే ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉన్నాడో ఆ కాంగ్రెస్లో ఉండటము, ఇందిరా కాంగ్రెస్ని ఇక్కడ నడపడానికి కావాల్సి వచ్చినప్పుడు ఆ రోజు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇందిరా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆయన తీసుకుంటే ప్రధాన కార్యదర్శి పదవి భాస్కర్ రావుకి వచ్చింది. ఎందుకు వచ్చింది? భాస్కర్ రావు సీనియర్ అని కదా, లాయరు, బాగా పాపులర్ ఉన్నాడు, ఆర్గనైజర్, ఎక్కడ పోయినా ఆర్గనైజర్, 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడతారు, ఆ స్కిల్ ఆయన దగ్గర. దానివల్ల ఇందిరా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావడంతో ఆయన రాజకీయ పునాదికి అనేది మొదలైంది. నేను చెప్పినట్టు ఎక్కడ పోటీ చేయాలనుకున్నప్పుడు వీళ్ళందరూ తీసుకెళ్ళి మా దగ్గర పోటీ చేయండి అని చెప్పి విజయవాడలో పోటీ చేయించడం, ఆయన గెలవడం జరిగింది అన్నమాట. ఆ విధంగా భాస్కర్ రావు గారి రాజకీయ జీవితం 1978లో మొదలైంది.
అంటే నిందితుల వైపు ఆయన నిలబడ్డారు ఆ రోజు వంగవీటి రాధా గారి మర్డర్ కేసు ఉన్నప్పుడు. అంటే ఒక సామాజిక సమీకరణలా లేకపోతే ఏమన్నా ప్యూర్లీ ప్రాక్టీస్. ఆ, భాస్కర్ రావు గారికి విజయవాడ రాజకీయాలతోనూ దీంతో సంబంధమే లేదు. ఓకే. ఆయన హైకోర్టులో ఉన్నారు, పాపులర్ లాయర్, యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆయన దగ్గరికి ఆయన వచ్చారు. గుంటూరు జిల్లా వాసి, అవును, తెనాలి ప్రాంతం. తెనాలి ప్రాంతం. అవును. ఆ, అంతే. అసలు విజయవాడ రాజకీయాలతో సంబంధమే లేదు. ఆ. వీళ్ళు హైకోర్టుకి రావటం వల్లనే వీళ్ళకి పరిచయాలు ఏర్పడాయి. ఓకే. మరి అక్కడ రాజకీయ పునాది ఏర్పడి 1978లోనే విజయవాడ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యే అయ్యి మర్రి చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ లో ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్, మళ్ళీ తర్వాత అంజయ్ గారి క్యాబినెట్ లో కూడా మినిస్టర్ ఆయన మంత్రిగా పనిచేశారు. తర్వాత మరి ఎన్టీ రామారావు గారికి ఈయనకు ఎక్కడ లింకు కుదిరింది? మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాలనుకున్నప్పుడు, అంటే ఢిల్లీతో డిఫర్ అయ్యి ఇక్కడ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు గారు ఈయనతో ఎలా కలిశారు? వీళ్ళిద్దరికి ఎలా లింక్ అసలు? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలే కారణం. భాస్కర్ రావు గారు ఏమి సామాన్యులు ఏం కాదు. ఇప్పుడు కూడా థింక్ బిగ్ టార్గెట్ బిగ్ అన్నట్టుగానే ఉంటారు. చెన్నారెడ్డి గారు పెద్ద నాయకుడు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలమైన నాయకుడు. అందరినీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు. ఆయన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చారు. ఈ మధ్యలో ఎవరు కూడా రాష్ట్ర స్థాయి నాయకులు కాదు. చెన్నారెడ్డి గారిని తప్పించే పరిస్థితి వచ్చింది. ఆయన మీద ఇచ్చిన ఆరోపణలు కానివ్వండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్తో వచ్చింది. అప్పుడు ఏంటంటే నన్ను ముఖ్యమంత్రి చేయండి నేను పోయాడు. 1980లోనే పోయాడు. 78 రాజకీయ రంగ ప్రవేశం. ఎందుకు పోయారంటే ఈయన తప్పు కాదు, కాంగ్రెస్ పార్టీలో అట్లాగే ఉంటుంది. ముఖ్యమోహన్ తెలియని వాళ్ళకి చేస్తూ ఉంటారు. అంజయ్ గారిని తీసుకొచ్చి టక్కన పెట్టారు. అంజయ్ గారు ఎమ్మెల్యే ఓడిపోయినారు. ఆ తర్వాత ఎంపీగా గెలుచున్నారు. ఆయన తీసుకొచ్చి పెట్టినారు. అంజయ్ గాంధీ నేను ఎందుకు కాకూడదు అన్న ఆలోచన ఆయనకు వచ్చింది. చెన్నారెడ్డి గారు టైంలో ఆయనకి ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మారిన తర్వాత అంజయ్ ప్రభుత్వంలోకి వచ్చారు. అంజయ్ ప్రభుత్వంలో కూడా చెన్నారెడ్డి గారే ఆయన ఫైనాన్స్ కాదు, అంజయ్ ప్రభుత్వంలోనే ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉండేవాళ్ళు. దాన్ని తప్పించి తునికల కొత్తలకు వేసారు, డిమోషన్ చేశారు. అక్కడి నుంచి ఆయనకి ఇంకా పెరిగింది అన్నమాట. సో ఈయన వైఖరి ధోరణి వల్ల ఈయన తర్వాత సీఎంలు అయిన భవనం వెంకటరామ్ గారు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేను మంత్రి పదవులు తీసుకోలేదు. అంటే అంత వైరుధ్యం ఉంది. ఇతను ఉంటే మనకి ఎట్లయినా ఇబ్బంది అనేది వైరుధ్యం ఉంది. ఇతను ఏంటంటే మంచి టాక్టివ్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఢిల్లీలో సంబంధాలు ఉన్నాయి, లాయర్ కావడం వల్ల బాగుంది అనమాట. సో భవన వెంకటరామ్ గారు తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈయన థ్రెట్గా ఫీల్ అయ్యారు. చెన్నారెడ్డి ఫీల్ అయ్యాడు, ఆయన పదవి తగ్గించారు, అంజయ్య తగ్గించాడు. అట్లాంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇంతమందిని అడిగేది ఏంటి? నేను ఒక పార్టీ పెట్టేది 78 ఇందిరాగాంధీ కదా, ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు, ఆ రోజుకి బలమైన ప్రతిపక్షం లేదు, మనమే ఒక పార్టీ పెడితే ఎలా ఉంటుంది ఆలోచన బాగా ఉంది. 78లో 60 సీట్లతో జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉంది. బాబురెడ్డి గారు, వైఎస్ఆర్ ప్రభాకర్ రెడ్డి గారు తండ్రి గారు బాబురెడ్డి గారు దాని అధ్యక్షులుగా ఉండేవారు. తర్వాత ఆయన రాజ్యసభ కూడా గెలుచున్నారు. తర్వాత మనమే పెడదామన్న ఒక ఆలోచన ఉన్నారు. అట్లాగే ఆ రోజున రామోజీరావు గారు కూడా మనం కూడా ఒక పార్టీ తీసుకొస్తే బాగుంటుంది అని ఆలోచన ఉన్నారు. ఇన్ని ఆలోచనల మధ్యలో మనకు అంత మాస్ ఇమేజ్ లేదు, మనకంత వాగ్దాటి కానీ మాస్ ఇమేజ్ కానీ లేదు. మాస్ ఇమేజ్ ఉన్నోడు ఒకరు కావాలి కదా అని వెతుక్కునే క్రమంలో ఎన్టీ రామారావు కనిపించారు. ఎన్టీ రామారావు గారు అప్పటికే తమిళనాడులో ఎంజీఆర్ ఇన్స్పిరేషన్తో ఉన్నారు. ఎంజీఆర్ వరుసగా 3 సార్లు గెలవడంతో ఇన్స్పిరేషన్తో ఉన్నారు. సో వీళ్ళంతా ఎన్టీఆర్ దగ్గరికి పోవడం, ఎన్టీఆర్ కూడా మనసులో కూడా భవన వెంకటరామ ఎన్టీఆర్ కూడా క్లాస్మేట్స్. ఒక సందర్భంలో ఏదో ఆయనకు రావాల్సిన ప్రాధాన్యత దక్కలేదంటే ఏదో జరిగిందనమాట. సో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అవును మనం పార్టీ పెడితే బాగుంటుంది, నేను తెర ముందు ఉంటాను, మీరు తెర వెనుకున్న నాలో తెలుగుదేశానికి ఆ రోజే బీజం పడింది. తెలుగుదేశం పార్టీకి ఆ రోజు. మరి మీరు చెప్పే క్రమం తీసుకుంటే తెలుగుదేశం పార్టీని ఎవరు స్థాపించినట్టు? అది పక్క ఎన్టీఆర్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నాకు ఒక ఆలోచన ఉంది, మీ దగ్గర వచ్చి వీళ్ళు చేస్తే బాగుంటుంది, మీరైతే బాగుంటుంది అంటే మీరు పెడతారు. పెట్టించింది నేను కావచ్చు, ఆలోచన అది కావచ్చు. ఎవరు ఫేస్ ఆఫ్ ద ఛానల్ కానీ ఫేస్ ఆఫ్ ద పార్టీ ఎవరు? ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఎన్టీఆర్ ద పార్టీ. ఆలోచన ఎవరిదైనా కావచ్చు. 100 మంది సలహాదారుడు నాయకుడు కాదు. వీళ్ళంతా సలహాదారు, వీళ్ళ ఆలోచన. వీళ్ళు ఏమనుకున్నారు, మనకంత ఇమేజ్ లేదు కాబట్టి మనకు ఒక ఇమేజ్ ఉన్నవాడు కావాలని పోయినారు. ఆలోచన వీళ్ళదే, కదిలింది ఆయన. కాబట్టి పార్టీ ఆయనదైతే కానీ వీళ్ళు ఎట్లయితుంది. మరి నేను గతంలో నాదెళ్ల భాస్కర్ రావు గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేసిందా, అది నా దూడని పట్టుకెళ్ళి పోయి నా దూడని నాకు ఇష్టం చేసుకుంటాను. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే సమయంలో లేరు, ఊటీలో ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా ఇక్కడికి వచ్చారు. అది పొరపాటు. మన దగ్గర పీసీఆర్ వాళ్ళకి ప్లే చేయండి. ఎన్టీఆర్ గారు అనౌన్స్ చేసే రోజు, ఆ రోజు భాస్కర్ రావు గారు బెజవాడ పాపిరెడ్డి ఇద్దరు ఉంటారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన వెళ్ళిపోతారు, సభ పెట్టలేదు. ప్రెస్ మీట్కి వచ్చి చెన్నై నుంచి ఎయిర్పోర్ట్కి వస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్లి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో మధ్యలో ఎన్టీఆర్, కుడివైపు నాదెళ్ల భాస్కర్ రావు, ఎడమవైపు బెజవాడ పాపిరెడ్డి మధ్యలో ఉండి పార్టీని అనౌన్స్ చేస్తారు. నేను రాజకీయ పార్టీ పెట్టబోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఓకే. మరి ఈయన 90 అలా చెప్పాడు, ఊటీ నుంచి నేరుగా వచ్చేప్పటికే నేను పార్టీ ఇది చేస్తుంటే వచ్చాడు, నేరుగా వచ్చాడు. పేపర్ వర్క్ ఆలోచన, పేపర్ వర్క్ చేసింది మొత్తం భాస్కర్ రావు. కాబట్టి పార్టీ నాదంటే కుదరదు.
పార్టీకి ఎవరు దాని అధ్యక్షులు ఎవరు? ఈయన ఏమన్నా అధ్యక్షుడు పార్టీని ఈయన అధ్యక్షుడికి ఏమన్నా కాదు కాదు కదా. పార్టీ అధ్యక్షుడు ఈ రోజుకి వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరు అంటే ఎన్టీ రామారావు గారే అంటారు. నాది అనటంలో అర్థం లేదు. ఆయనకు బాధ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ పార్టీ ఆలోచన, పేపర్ వర్క్, గ్రౌండ్ వర్క్ చేసింది వీళ్ళే, అందులో అనుమానమే లేదు. కానీ పార్టీ ఏంటి అంటే దాంట్లో నో డిస్ప్యూట్, అది ఖచ్చితంగా ఆయన అవుతుంది. అంటే ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకులు ముఖ్యులు అనుకోవచ్చు నాదెళ్ల భాస్కర్ రావు. అంటే 78లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయనకు లాయర్ కాబట్టి అతి తెలివితేటలో మనకి తెలియదు, కానీ 80లోనే సీఎం కావాలనుకున్నారండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలాంటిది అక్కడికి పోయినాక ఆయనకు ఆలోచనతోనే, అంటే 1984లో కావాలనే, అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మొత్తం సీఎంగా బాధ్యతలు చేపట్టి తీసుకున్నారు ఆయన. ఎన్టీ రామారావు అమెరికాకి వెళ్ళారు కదా, అంటే గుండె శస్త్రచికిత్స సమస్యలకు మొత్తం కార్డియాక్తో బాధపడుతూ అమెరికాకి వెళ్ళొచ్చు కదా. వచ్చే లోపల అంటే 1984 ఆగస్టు 16 ఈయన, అక్కడ నుంచి 1984 సెప్టెంబర్ 16 వరకు 31 రోజుల పాటు ఈయన 1 మంత్ సీఎం ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అసలు ఏం జరిగింది ఆ రోజు అసలుకి? వచ్చేలోపు జరగలేదు, వచ్చేలోపు కుట్ర జరిగింది. పోయేటప్పుడు అందరూ కలిసి, ముఖ్యంగా సన్నపనేని రాజకుమారి గారు గుమ్మడికాయ దిష్టి తీసి ఎక్కించారు. దాంట్లో భాస్కర్ రావు గారు అందరు క్యాబినెట్ అంతా మనం ఎక్కించారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నారు. ఈ మధ్యలో జరిగిన విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరి ద్వారా తెలిసి ఇలా కుట్ర జరుగుతుంది, నిన్ను తప్పించి ఎక్కించి జరిగినప్పుడు ఆయన ఏం చేశారు, ఎన్టీఆర్ గారు డైరెక్ట్ గా గవర్నర్ కి లెటర్ రాశారు, భాస్కర్ రావుని బర్తరఫ్ చేయండి. రామ్లాల్ అప్పుడు గవర్నర్ రామ్లాల్ ఈయన బర్తరఫ్ చేయండి అన్న దగ్గర నుంచి ఇమీడియట్ గా ఆయన ఏం చేశారు, డైరెక్ట్ పై నాకు 95 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పి కొంతమందిని తీసుకుని ఆయన ముందు చూపించాడు. ఆ రోజు ఈ రోజు ఉన్నట్లుగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. మధ్యలో ఒక కేంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ఒక నాయకుడు, కేంద్ర మంత్రి ఒక నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ తోటి రామ్లాల్ ఈయనని ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. ఇచ్చి నీకు 30 రోజుల్లో పెట్టుకోమని. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటారు కాదా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద అయితే ఇందిరాగాంధీ కాదు, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు గారు, వీళ్ళిద్దరు కాదు, ఇంకో పెద్ద ఆయన. ఓకే, ఇంకొక పెద్ద ఆయన. రామ్లాల్ ని ఫోర్స్ చేసి అంటే ఏముంటుందంటే ఇప్పుడు లాంటి కమ్యూనికేషన్ ఆ రోజు లేదు. మేడం చెప్పారు ఈయనకు సపోర్ట్ చేయండి, మేడం అభిష్టానం ఇతను పెట్టాలి, ఎన్టీఆర్ తప్పించాలి. ఆ పెద్ద ఆయనకి ఏం అవసరం ఎన్టీఆర్ ని తప్పించి నాదెళ్ల భాస్కర్ రావు గారిని కుర్చీలో అవసరం అంటే భాస్కర్ రావు గారి పాత మిత్రులు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ ఎన్టీఆర్ మనం తప్పించవచ్చు, ఇక్కడ మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇక్కడ అధికారంలో మనం తీసుకొచ్చేస్తే ఎట్లుంటాయంటే ఈ రోజు భాస్కర్ రావు వచ్చిన తర్వాత భాస్కర్ రావు మళ్ళీ కాంగ్రెస్ లో వస్తానని చెప్పాడు. ఏమైతుంది, ముందైతే ప్రచారంలో 83 ఎన్నికల ప్రచారంలో ఇందిరాగాంధీ మీద బాగా అటాక్ చేసిన ఎన్టీఆర్ తప్పిస్తాం కదా, ఇలాంటి ఆలోచనతో జరిగింది. ఓకే, అంటే ఆ రోజు నాదెళ్ల భాస్కర్ రావు గారు మరి 1 మంత్ సీఎంగా అయితే అయ్యారు. తర్వాత తన బలాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు ఆ రోజు? ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈయన ఎవరినైతే 95 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు వాళ్ళ ఎమ్మెల్యేలు లేరు, 10 మందో 15 మందో లేక 21 మంది ఆయన క్యాబినెట్ లో ఉంది, వాళ్ళ పైన 10-15 మంది ఉంటారు. వాళ్ళు కూడా నికరంగా నిలబడతారో లేదో చెప్పలేము. సామాన్యులని ఎమ్మెల్యేలాగా తీసుకెళ్లారు, వాళ్ళ ఐడి కార్డులు కానీ ఏది కానీ చెక్ చేయకుండానే గవర్నర్ అవకాశం ఇచ్చాడు అనేది వీళ్ళ ఆరోపణ. ఓకే, వీళ్ళు ఎమ్మెల్యేలా కాదని నిర్ధారణ చేయకుండా ఇచ్చేసారు. సో మీరు బల నిరూపణ చేసుకోమని చెప్పారు. ఓకే, ఆ ఎపిసోడ్ వల్ల నేను రామ్లాల్ గారి తర్వాత ఆయన కూడా చాలాసార్లు చెప్పారు. రామ్లాల్ గారు ఈ ఎపిసోడ్ తర్వాత కూడా ఐ థింక్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరం ఒకసారి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆయన చెప్పారు నేను అన్యాయం చేసింది ఏం లేదు, వాళ్ళందరూ వచ్చారు, నేను అవకాశం ఇచ్చాను, అలా నిరూపణ చేసుకోమని చెప్పారు. దీంట్లో రామ్లాల్ కుట్ర కూడా ఉంది అంటారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫోర్స్ తోనో ప్రోద్బలంతో రామ్లాల్ కుట్ర చేసినట్టు. గవర్నర్లు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే చేస్తారు, వ్యక్తిగతంగా ఏముండకపోయినా గవర్నర్ చెప్పినట్టే చేస్తారు. ఎన్టీఆర్ గారు దూకుడు స్వభావం ఆ రోజు టీడీపీలో ఉన్న పెద్దలకు నచ్చలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నచ్చదు, బయట ఉన్న కొంతమంది పెట్టుబడిదారు నచ్చదు. ఈ కుట్రకు ఆద్యం పోసింది ఎవరంటారు? ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళి వచ్చే లోపల నాదెళ్ల భాస్కర్ రావుని సీఎం చేయాలా, ఎన్టీ రామారావుని గద్దె దింపాలి అని కుట్రకు ఆద్యులు ఎవరంటారు అసలు? భాస్కర్ రావు. ఎన్టీఆర్ చేసిన విధానాలలో ఒకటి బాగా ప్రజా వ్యతిరేకత వచ్చింది ఏంటంటే రిటైర్మెంట్ వయసును 58 నుంచి 55 తగ్గించడం. ఆ తగ్గించే క్రమంలో ఆయన వ్యతిరేకత మొదలైంది. ఈ రెండింటికన్నా ముందు ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది, చాలా మందికి గుర్తురాదు. 83 ఎన్నికలు అయిపోయినప్పుడు జనవరి 6వ తారీఖు 8వ తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పుడు హిమాయత్ నగర్ నుంచి నారాయణరావు గౌడ్ అని ఒక ఆయన గెలిచారు. కౌంటింగ్ అయిపోయిన రోజు దాదాపు అదే రోజు ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు. దానికి ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఆ సందర్భంలో ఎన్టీఆర్ అన్నారా లేదా మనకు తెలియదు, నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుందనే మాట మీడియాలో బాగా పబ్లిసిటీ అయిపోయింది. ఎన్టీఆర్ తలపొగరు మనిషి, విలువ ఇవ్వడు అనేది. ఆ బై ఎలక్షన్లో ఎవరికి అవకాశం ఇచ్చారంటే పర్వతనేని ఉపేంద్ర వచ్చి పోటీ చేశారు టీడీపీ తరఫున. అప్పుడు ఆయన ఉపేంద్ర నాన్ లోకల్, పార్టీ పెట్టిన రోజు ఉపేంద్ర అంత సీనియర్ కాదు, అధికారంలో వచ్చిన తర్వాతనే ఉపేంద్ర అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్నంత రోజు ఉపేంద్ర అంత సీనియర్ ఏం కాదు, దాంట్లో ఏమంటారు పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే ఆయన వచ్చిన్నారు. ఉపేంద్ర ఎక్కడి ఉపేంద్ర అయితే వెస్ట్ గోదావరి లేకుంటే కృష్ణాను తీసుకురావాల్సిన ఉపేంద్రని హిమాయత్ నగర్ తీసుకురావడం ఇబ్బంది పడింది.
అంటే అప్పట్లో నాదెళ్ల భాస్కర్ రావు గారు చేస్తున్న కుట్ర ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు అమెరికాలో ఉన్నప్పుడు రామోజీరావు గారు తెలుదంటారా? రామోజీరావు గారి మీద దీని మీద వివాదం లేదు. నేను చెప్పాను బై ఎలక్షన్ చెప్తాను. టీడీపీ తరపునేమో పర్వతన్ ఉపేంద్ర పోటీ చేశారు, బీజేపీ తరపున టైగర్ ఆలయ నరేంద్ర పోటీ చేశారు. నరేంద్ర గెలిచారు ఆ ఎన్నికల్లో. అంటే గవర్నమెంట్ ఏర్పడిన 2-3 నెలలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫస్ట్ ఓటమి టీడీపీకి ఏర్పడింది. ఓకే, అది ఒక షాక్ అందరికీ. అదేంటి ఎన్టీఆర్ తిరుగులేని విజయంతో వచ్చాడు, 3 నెలలకు జరిగిన బై ఎలక్షన్లో ఓడిపోయినాడు అంటే ఇతను నిజంగా ఆ స్థాయి కాదేమో అన్న ఆలోచన ఆయన వితగించడం మొదలైంది. ఓకే, దాన్ని అవకాశం తీసుకొని భాస్కరరావు గారు ఆలోచించుకొని ఉంటారు. ఈయన రిటైర్మెంట్ వయసు తగ్గించడం, కొన్ని నిలయాల్లో దుందుడుగా పోవటం ఇవన్నీ చూసుకొని ఆయనకి ఆలోచన వచ్చింది. అంటే ఒక కుట్ర చేస్తూ ఉన్నప్పుడు రామోజీరావు గారికి తెలియకుండా జరిగి ఉంటుంది అంటారా? రామోజీరావుకి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ జరిగినప్పుడు మాత్రం ఆయన ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు. 100% ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు కాబట్టి రామోజీరావు గారికి దీంట్లో పాత్ర ఉన్నట్టుగా ఎక్కడ ఆరోపణలు లేవు. ఓకే, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఈనాడు నిలబడి అసలు ఇదంతా రాసింది ఈనాడే, వాళ్ళ ఎమ్మెల్యేలు కాదు, ఒకళ్ళ ఫోటోలు పెట్టి మొత్తం రాసుకుంది ఈనాడే కాబట్టి రామోజీరావు దాంట్లో అక్కడ నిందించలేదు. మరి ఆ కుట్రతో బల నిరూపణ చేసుకోలేకపోవడము, ఆయనని బర్తరఫ్ చేయడము ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆయన మధ్యలో చాలా జరిగింది. ఈయన రామ్లాల్ని తప్పించేశారు. ఇందిరాగాంధీ ఏం చేశారంటే ఇతను సరిగా చేయలేదు, రామ్లాల్ని తప్పించేసి శంకర్ దయాళ్ శర్మని తీసుకొచ్చారు గవర్నర్. శంకర్ దయాళ్ శర్మ ఏం చేశారంటే మీకు అసెంబ్లీ లోపల కూడా ఒక పొగ బాంబు పేలిందని ఒక ఆరోపణ ఉంది. అయితే అది సభలో కాదు, సభ బయట పేలిందని ఆరోపణ ఉంది. అంటే విజయవాడలో హైదరాబాద్ అసెంబ్లీ ముందు జరిగిందని ఒకళ్ళు అంటారు, కాదు సభ లోపలే జరిగిందని ఇంకొకళ్ళు అంటారు. మొత్తం మీద గందరగోళమైన పరిస్థితి. బాగారెడ్డి ఉండేవాడు, బాగారెడ్డిని తప్పించారు స్పీకర్లుగా. తర్వాత ఓవైసీ వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ ఉండేవారు, ఆయనను తప్పించారు. చివరికి ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిన పరిస్థితుల్లో శంకర్ దయాళ్ శర్మ వచ్చేసి దాన్ని కంట్రోల్లో పెట్టి మీరు నిరూపించుకోవాలి చేసినప్పుడు వీళ్ళు క్యాంప్ అప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ, ఈ ఎపిసోడ్తో చంద్రబాబు నాయుడు టీడీపీలోకి వచ్చాడు. అంతమంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు, చంద్రగిరి నుంచి ఓడిపోయి ఉన్నాడు కదా. సో ఈ ఎపిసోడ్తోనే మళ్ళీ ఆయన ఎన్టీఆర్ మామకి దగ్గర అయినాడు. మొత్తం క్యాంపుని ఢిల్లీలో తీసుకుపోయి పార్లమెంట్ దగ్గర పెరేడ్ చేశారు. తర్వాత నంది హిల్స్, బెంగళూరు దగ్గర నంది హిల్స్లో పెట్టారు. ఎప్పుడైతే శంకర్ దయాళ్ శర్మ మీకు బల పరీక్ష పెట్టుకోమని చెప్పారో, ఈయన మనకు బలం లేదు, ఈయన చాలా ప్రయత్నం చేశాడు, కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్నసార్లు సహకరించట్లేదు అనుకొని రాజీనామా చేయడం జరిగింది. అంటే 1983 తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీడీపీలోకి వచ్చారు కదా. 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీకి గెలిచారు. అప్పుడు 84లో వచ్చారు అనుకోండి. అదే ఇంకా 84 అంటే ఈ సంక్షోభానికి ముందు వచ్చారా తర్వాత వచ్చారా అది కరెక్ట్ గా తెలియదు. అఫీషియల్ గా తిరిగింది మాత్రం ఈ సంక్షోభం నుంచి ఆయన బాధ్యతలు తీసుకొని తిరిగారు. ఎందుకంటే ఇది జరిగింది ఆగస్టులో. ఏమే అంటే ఐ థింక్ చేరి ఉంటారేమో, ఉండొచ్చు కానీ అఫీషియల్ గా లేకుండా ఇది సాధారణంగా రోజు కలవటం. అంటే ఆయనకు తెలియవంట విషయాలు ఆయన తెలియకుండా జరిగింటాయి అవన్నీ కూడా. నాదెళ్ల భాస్కరరావు గారు ఎపిసోడ్ అంతా కూడా కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఆ రోజున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తక్కువ ఉండటం వల్ల పెద్దగా మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి నాదెళ్ల భాస్కరరావు గారికి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి పార్టీ పెట్టారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, దానికి వ్యూహకర్త అంతా కూడా నాదెళ్ల భాస్కర్. అక్కడ బాగుంది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి నాదెళ్ల భాస్కరరావు గారికి సంబంధం లేదు. ఇక్కడ 84 తర్వాత మరి ఆ సంక్షోభం, దాని తర్వాత జరిగిన పరిణామాలతో తిరిగి నాదెళ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ టీడీపీకి వచ్చి కంటిన్యూ అవుతూ వస్తున్నారు. కానీ నాదెళ్ల భాస్కరరావు గారు బతికినన్ని రోజులు కూడా ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా చంద్రబాబు నాయుడిని తిడుతూ వచ్చాడు అనమాట. అంటే ఏంటి సంబంధం లేకపోయినప్పుడు ఏం చెప్తారంటే మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడే అనేది ఆయన చెప్తారు. చంద్రబాబు నాయుడు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ పెంచింది చంద్రబాబు నాయుడు ఆయన ఆరోపణ. దానివల్ల చంద్రబాబు నాయుడు ఎక్కువ తిడతాడు. రెండో కారణం ఏంటంటే తను ఫెయిల్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు వైస్ ప్రెసిడెంట్తో సక్సెస్ అయ్యాడు కదా, అది కూడా ఆయన కనిపిస్తుంది. నేను చేస్తానేమో కుట్రన్నారు, ఆయన చేస్తానేమో తిరుగుబాటు అంటున్నారు చెప్పి ఆయన పెయిన్ అది అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఏంటి, పార్టీ నాశనం అయిపోతుంది ఒకరి వల్ల, దాన్ని కాపాడానని ఆయన చెప్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తారు. ఎవరి గెలిచి సక్సెస్ అయితే వాళ్ళ చరిత్ర, అది నిజమవునా కాదనేది ఇంకా మనకు అవసరం. ఎందుకంటే 96 భాస్కరరావు గారు కుట్ర చేశారు అనేది, అదే భాస్కర్రావు 5 ఏళ్ళు పరిపాలించుంటా అది కూడా తిరుగుబాటు అయ్యింది. భాస్కర్రావు ఫెయిల్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు, అంతటితో ఆ చరిత్ర ముగిసిపోతుంది. చంద్రబాబు తర్వాత వరుసగా ఎన్నిసార్లు ఎన్నికలు గెలిచాడు కాబట్టి ఇంకా భాస్కర్రావు చెప్పినా మనం విశ్లేషించినా కానీ అది అసలు ఇర్రెలవెంట్ అయిపోయింది చరిత్రలో. ఓకే, అయితే భాస్కర్రావు గారు నేరుగా కాంగ్రెస్లో రాలేదు. ఈయన బయటకు వచ్చిన తర్వాత డెమోక్రటిక్ తెలుగుదేశం ఒక పార్టీ పెట్టాడు, పెట్టి సక్సెస్ కాలేదు. ఈయన మలక్పేట నుంచి పోటీ చేశాడు. మలక్పేట నుంచి ఎందుకు పోటీ చేశాడంటే ఈయన క్యాబినెట్ లో 21 మందిలో 3-4 హైదరాబాద్ సిటీలో ఉన్నారు. ప్రజాస్వామ్య తెలుగుదేశం ఏదో పెట్టాడు, డెమోక్రటిక్ తెలుగుదేశం పెట్టాడు అనమాట. సో ఈయన సిటీలో పోటీ చేశాడు. ప్లస్ అంతకుముందు లాయర్గా పనిచేయటం, హైకోర్టు చుట్టుపక్కల ఉన్న ఆఫీసులు కూడా మలక్పేట దగ్గరలో ఉండే అప్పట్లో. సో అక్కడి నుంచి పోటీ చేయడం, మనకి డిపాజిట్ రాకుండా పోయిన తర్వాత 89కి వచ్చేసరికి ఐ థింక్ 87-88లో మళ్ళీ ఇక్కడ
కాంగ్రెస్లో చేరడం అనేది జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి దానికన్నా ముందు 89లో తెనాలి టికెట్ ఇచ్చారు వీళ్ళకి. ఓకే, తెనాలి నుంచి ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ తరఫున. మొదటిసారి 89లో తెనాలి నుంచి గెలిచారు, కానీ మంత్రి పదవి రాలేదు. ఎందుకంటే ఆ రోజు రోసయ్య ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ, వీళ్ళంతా సీనియర్స్ ఉన్నారు కదా. రోసయ్యను ఒక రకంగా ఒకే ప్రాంతం అనుకోవాలి, వేమూరు తెనాలి అనుకోవాలి. సో రోసయ్య గారికి మంత్రి పదవి వచ్చింది. ఓకే, ఇక్కడ కైకలూరు నుంచి కూడా పోటీ చేసినట్టున్నారు కదా. కైకలూరు చేయలేదు. ఏం చేశారంటే ఇలా తెనాలి నుంచి ఒకసారి పోటీ చేసి ఒకసారి ఓడిపోయినారు. తెలుగుదేశం తరపునేమో ఫస్ట్ 78లో ఇందిరా కాంగ్రెస్ తరపున విజయవాడ, 83లో టీడీపీ తరపున వేమూరు, 85లో సొంత పార్టీ డెమోక్రటిక్ తెలుగు మలక్పేట, 89లో తెనాలి నుంచి గెలిచారు, 94లో తెనాలి నుంచి ఓడిపోయారు. దాంతో ఆయన ఎమ్మెల్యే రాజకీయ జీవితం ఆగిపోయింది. ఓకే, ఆయన బ్రతికిన రోజులు ఒకటే అన్నమాట, తెలుగుదేశం పార్టీ నాది, నా దూడని తీసుకెళ్ళిపోయారు, నా దూడని నాకు ఇస్తే నేను బాగా దాక్కుంటాను. చంద్రబాబు నాయుడు గారిని తూలనాడుతూనే వచ్చారు. ఆయన దూడ పెరిగి ఎదిగి పిల్లలు పెట్టి ఇంత విస్తరించింది, ఆయనకి ఎందుకు ఇస్తారు? ఆయన ఏదో అడుగుతూ అడగొచ్చు కానీ ఎందుకు ఇస్తారు? ఆయన ఎన్ని ఎన్నికలు గెలిచారు? 85 ఎన్నికల్లో గెలిచారు, 94 గెలిచారు, 99 గెలిచారు, 2014 గెలిచారు, మళ్ళీ 24 కూడా గెలిచారు. 5 ఎన్నికలు గెలిచి ఆయన తిరిగి ఎందుకు ఇస్తారు? ఆయన సరే ఓకే, ఈ రోజు నాదెళ్ల భాస్కర్ రావు గారు అంటే ఇంకా వయసు 90 ఏళ్ళు కాబట్టి ప్లస్ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి, చికిత్స పొందుతూ అది ఇంకా నయంగానే చనిపోయాడు. ఈరోజు మన మధ్య లేడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు ఆ సంక్షోభం సమయంలో నాదెళ్ల భాస్కర్ రావు గారు వెంట నడిచిన నాయకులు ఎవరు? ఆ నాయకులు ఇప్పుడు ఎవరున్నారు, ఎవరు లేరు అసలు? ఇది మంచి ఆసక్తికరం ప్రశ్న. అంటే ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్, జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి. జీవన్ రెడ్డి గారు 83లో టీడీపీ తరఫున గెలిచి భాస్కర్ రావు గారి వర్గంలోకి వచ్చి ఎక్సైజ్ మినిస్టర్ కూడా అయ్యారు ఆయన. ఓకే, ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఆయన 1 మంత్ మినిస్టరే అంతే. ఆ తర్వాత ఆయన మళ్ళీ 85కి కాంగ్రెస్ కి వచ్చేసి అక్కడి నుంచి కాంగ్రెస్ తో జర్నీ చేస్తూ వచ్చేసారు. ఓకే, ఆయన కూడా ఒరిజినల్ గా టీడీపీ తర్వాత భాస్కర్ రావు వర్గమే. అంటే ఇప్పుడు ఉన్న యాక్టివ్ వాళ్ళలో చూసుకుంటే జీవన్ రెడ్డి పేరే మనం చెప్పాలి. ఎమ్మెల్యే ఈ మధ్య వరకు కూడా, అంటే 2014లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మన 19లో ఎమ్మెల్సీగా గెలిచిన్నారు కదా, మొన్న ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. యాక్టివ్ ఉన్న వాళ్ళలో జీవన్ రెడ్డి ఉన్నారు. తర్వాత నన్నపనేని రాజకుమారి, ఓకే, ఎన్టీఆర్కి గుమ్మడికాయ హారతి ఇచ్చిపోయినా కూడా ఈయన తరపున వచ్చేసి ఇంత క్యాబినెట్ మినిస్టర్ అయింది. ఆ తర్వాత ఒకసారి 89లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యే గెలిచింది. ఇంకా తర్వాత అంతా ఆమెకి ఏం అవకాశం రాలేదు. టీడీపీలో ఉంది, కానీ టీడీపీలో ఏదో ఉమెన్ కమిషన్ చైర్మన్ ఏదో ఇచ్చారు. వీళ్ళిద్దరు యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు కాకుండా సీనియర్స్లో మనం చూసుకుంటే కర్నూలు నుంచి మన రాంభూపాల్ చౌదరి గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి గారు, తర్వాత భీమారెడ్డి గారు కూడా అప్పుడు ఉన్నారనుకుంటా. భీమిరెడ్డి ఉన్నారు. భీమిరెడ్డి కూడా అసలు యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్రెండ్. ఆయనకు ఎందుకు చెడింది, రాంపురం సోదరుల వాళ్ళ నాన్న ఉరవకొండ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారు భీమిరెడ్డి. అతను కూడా ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్. ఆయన కాదు, ఆ భీమిరెడ్డి వేరు. ఈయన అనిందల భీమిరెడ్డి అని నిర్మల్ నుంచి గెలిచారు. మినిస్టర్ అయిన భీమిరెడ్డి, అది కన్ఫ్యూజన్ ఉంది. అదే చెప్తారు. భీమిరెడ్డి ఏమంటారంటే వాళ్ళ పిల్లలు కూడా, మా నాయన అనుకున్నట్టు మంత్రి అయి ఉండేవాడు, మా నాయన మంత్రి పదవి కోసం పోలే, ఇది చరిత్రలో మీరు చెప్పాలంటారు వాళ్ళు. భీమిరెడ్డి అనుకుంటే మంత్రి పదవి ఇంతమందికి ఆయనకి ఎందుకు ఇవ్వరు? కానీ ఆ గవర్నమెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఉన్నారు. ఆయన సపోర్ట్ చేశారు. ఆ రోజు యాక్టివ్ గా పనిచేసింది ఆయనే. ఒక సందర్భంలో గన్నని అసెంబ్లీలో తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్తారు, కానీ ఆయన మంత్రి పదవి తీసుకోలేదు. కాబట్టి వాళ్ళు ఏమంటే, మా నాయన మంత్రి పదవి కోసం ఇది చేయలేదు, కేవలం ఎన్టీఆర్ చేసిన విధానాలు నచ్చకనే చేశారు. ఆ రోజున మినిస్టర్ భీమిరెడ్డి, అందిల భీమిరెడ్డి నిర్మల్ ఎమ్మెల్యే ఆయన. ఈయన కాదు, ఆయన ఒక సివిల్ సప్లైస్ మినిస్టర్. తర్వాత రామ్మోహన్ రెడ్డి కడప నుంచి వచ్చిన ఆయన ఉన్నాడు. తర్వాత మా మార్కాపు నుంచి వివి నారాయణ రెడ్డి అని 1 టైమ్ మినిస్టర్, 1 నెల మినిస్టర్గా ఆయన ఉన్నారు. తర్వాత ఉన్న వాళ్ళల్లో తిరుపతి వెంకటరత్నం వైఎస్ఆర్ హయాంలో ఆమెకి ఇది ఇచ్చారు, ఇది మహిళా కమిషన్ ఇచ్చున్నారు. దాదాపు అందరూ కూడా అయిపోయారు. ఇప్పటివరకు మనకు బాగా గుర్తుండిపోయి జీవన్ రెడ్డి. ఓకే, జీవన్ రెడ్డి మాత్రమే మనకు రాజకీయంగా యాక్టివ్గా ఉన్నా అనుకోవాలి. ఓకే, మళ్ళీ అంటే మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీలో మాజీ మంత్రి ఏం పేరు, గౌడ్ అనుకుంటా, దేవేంద్ర గౌడ్ గారు. వాళ్ళంతా కూడా అప్పుడు ఎటువైపు ఉన్నారు? లేదు, గౌడ్కి అప్పుడు లేదు, రాజకీయాల్లో లేడు అప్పుడు. గౌడ్ రాజకీయం 87 జెడ్పీ చైర్మన్ గా. ఓకే, 84 సంక్షోభంలో వీళ్ళందరూ 87 జెడ్పీ చైర్మన్ తో మొదలవుతుంది. మొదటిసారికి వచ్చేటప్పటికి ఆయన 94 అనుకుంటా ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఓకే, అప్పటికి వీళ్ళు లేరు. ఆ రోజు ఉన్న వాళ్ళల్లో మనకు ఇంద్రారెడ్డి ఉన్నాడు. తర్వాత ఇప్పుడున్న వాళ్ళలో చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో వాళ్ళే మిగిలింది. ఆ రోజు నాదెళ్ల భాస్కర్ క్యాబినెట్లో కిషన్ రావుని సికింద్రాబాద్, తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన కూడా పేరు మహేందర్ ఏదో ఉంటుంది. వాళ్ళిద్దరు మాత్రమే ఆ ఎన్నికలు ఈయనని పీజీఆర్ మీద గెలిచింది అతను ఖైరతాబాద్ నుంచి. వాళ్ళిద్దరు మినిస్టర్లు. తర్వాత పి రామస్వామి అని మనకు మహారాజ్గంజ్ మినిస్టర్లు, వీళ్ళు మాత్రమే ఉన్నారు.
ఎస్వి సుబ్బారెడ్డి గారు కూడా చేశారు ఆయన ఎస్ సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారు, బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆళ్ళగడ్డని కాకుండా కోయిలకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓకే 85 అంటే నాదెళ్ల భాస్కర్ రావు గారి క్యాబినెట్ ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉన్నారు మినిస్టర్ ఉన్నారు. ఆయన మినిస్టర్ ఉన్నారు. వీళ్ళంతా ఎలా వెళ్ళారు అసలుకి ఆయన వెంట? వీళ్ళంతా సీనియర్స్. భాస్కర్ రావు గారు చెప్పేది వీళ్ళకు, ఇప్పుడు ఎస్ సుబ్బారెడ్డి అప్పటికి 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యే ఆయన. ఎన్టీఆర్ గారితో వేవ్లెంత్ కుదరలేదు. ఎన్టీఆర్ గారి వీళ్ళని డీల్ చేసే విధానం వల్ల వీళ్ళకు సఖ్యత లేదు సీనియర్స్కి. ఇప్పుడు దేవినేని నెహ్రూ నుంచి వీళ్ళందరూ ఏంటంటే ఈయన భక్తులు, ఈయన శిష్యులు, వాళ్ళందరికీ ఈయన దేవుళ్ళగా కనిపిస్తాడు. కానీ అప్పటికే రాజకీయాలు ఎస్టాబ్లిష్ వాళ్ళకి ఏంటి ఈ ధోరణి ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల వాళ్ళంతా కూడా దూరం అయిపోయినారు. ఈ బివి మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉండేవారు అప్పుడు? బివి మోహన్ రెడ్డి ఎన్టీఆర్ తో ఉన్నారు. ఎన్టీఆర్ ఉన్నాడు. మరి ఇంత కుట్ర చేసి సీఎం అయిన నాదెళ్ల భాస్కర్ రావు గారు ఎందుకు బలాన్ని సమకూర్చుకోలేకపోయారంటారు సమయానికి? అంతమందిని కన్విన్స్ చేయలేకపోయారు. నేను అనుకోవడం ఏంటంటే ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఉంది. ఎన్టీ రామారావుని ఎప్పుడెప్పుడు గద్దె దింపాలని ఢిల్లీలో ఇందిరాగాంధీ వాళ్ళు కాసుకుని కూర్చున్నారు. నేను డిఫర్ అవుతాను. ఇందిరాగాంధీ కుట్ర చేస్తుంటే ఇదంతా జరిగేది కాదు. ఇందిరాగాంధీకి సంబంధం లేకుండా, పివి నరసింహారావుకి సంబంధం లేకుండా వేరే నాయకుడు చేయడం వల్ల అది ఫెయిల్ అయింది. వాళ్ళిద్దరు పెద్ద నాయకులు చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఎన్టీఆర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక నాయకుడు చేశారు ఇదంతా అంటారు. అవునా? పేర్లు అనవసరం, ఆయన కూడా లేరు కాబట్టి ఇప్పుడు ఓకే దీనికి మళ్ళీ చరిత్రలో సాక్షులు అక్కడి నుంచి తీసుకొస్తాం మనం, తీసుకురాలేం కదా. ఆయన కూడా ఖండించే అవకాశం ఉండదు. ఎన్టీఆర్ తరఫున గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఎన్టీఆర్ భక్తులు ఉన్నారు ఆ రోజు. మన దేవినేని నెహ్రూ లాంటి వాళ్ళ నుంచి మొదలు పెడితే ఫస్ట్ టైం ఎమ్మెల్యే చాలా మంది, వాళ్ళందరికీ ఈయన పట్ల కృతజ్ఞత భావం ఉంది, అభిమానం ఉంది. కొంచెం సీనియర్స్ ఉన్న వాళ్ళకే కొంత వ్యతిరేక భావం ఉంది కానీ వీళ్ళందరికీ లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళందరూ ఎన్టీఆర్తో గట్టిగా ట్రావెల్ చేశారు. మరి ప్లస్ ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్ట్, ఆ రోజు కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు. ఈ ఉద్యమంలో తెలుగుదేశం కంటే కమ్యూనిస్టులు ఎక్కువ గట్టిగా పోరాడారు. సో వాళ్ళందరూ చేయడం కూడా ఏంటంటే ఎన్టీఆర్ తిరిగి రావడానికి ఉపయోగపడింది. ఇప్పుడు మనము నాదెళ్ల భాస్కర్ రావు గారు అంటే ఆ రోజు నడిచిన వారు కావచ్చు, ఆయన క్యాబినెట్లో పనిచేసిన వారిని తీసుకుంటే ఎస్ సుబ్బారెడ్డి గారు మనకు కళ్ళెదురు కనిపిస్తారు. జీవన్ రెడ్డి గారు మొన్ననే రెడ్డి గారు ఉన్నారు కానీ 2009 నుంచి ఎన్నికల్లో లేరు. బయట ఆ రోజు ఎపిసోడ్లో తీసుకుంటే అలా కొంతమంది ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టారు. సుబ్బారెడ్డి గారు మళ్ళీ ఎన్నికకి వెళ్ళారు. ఎన్టీఆర్ గారు ఉండగానే మళ్ళీ టీడీపీలో టికెట్ తెచ్చుకొని గెలిచారు, మినిస్టర్ అయ్యారు. ఆయన క్యాబినెట్ లో కూడా మినిస్టర్గా ఉన్నారు. తర్వాత ఒకసారి ఎంపీగా ఓడిపోయారు అనుకోండి. కంటిన్యూగా ఆయనతో పాటు నడిచిన వారు ఎవరెవరు అంటారు? నాదెళ్ల భాస్కర్ రావు గారితో అంటే ఆయన వెంట వెళ్ళి సంక్షోభంలో మళ్ళీ అట్ట కంటిన్యూగా మళ్ళీ వెనక్కి రాకుండా వెళ్ళిన వారు ఎవరున్నారు? భాస్కర్ రావు గారు 1 month లో క్లోజ్ చేసేసి కాంగ్రెస్కి వెళ్ళారు కాబట్టి. కాంగ్రెస్కి వెళ్ళే కదా ప్రజాస్వామ్య తెలుగు దాదాపు ఎవరు లేరు, 2-3 ఎవరో పోటీ చేశారు. ఎందుకంటే ఆ పార్టీ అంత సీరియస్ గా చేయలేకపోయింది, అంత బలంగా ఏమీ నిలబడలేదు. కాబట్టి ఆయన ఒక ఎన్నిక పూర్తి స్థాయి ఎన్నిక చేయలేదు. రాజకీయాల్లో ఒక వ్యూహకర్త, మంచి నైపుణ్యం గలవాడు, అందగాడు, చెప్పాలంటే అన్నిటికి మించిన అందగాడు నాదెళ్ల భాస్కర్ రావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. ఎందుకు చివరి నిమిషంలో ఆయన వృద్ధాప్యంలో మరి ఎందుకు బీజేపీలో చేరారు? 2019లో బీజేపీలో చేరారు. అందరికి ఇదే సమస్య. కౌ సంస్థ గురించి మనం మాట్లాడుకున్నాం, ఆయన పోయారు, అక్కడ ఎస్ఎన్ కృష్ణ గారు పోయారు. వీళ్ళందరూ ఎందుకు పోతారు అనేది ఇప్పుడు సాంబశివరావు పోతే ఆయనకి బిల్లులు వర్కులన్నీ ఉన్నాయి, ఈయనకి అవి కూడా లేవు కదా. ఈయనకేమీ లేదు, హ్యాపీమీ లేవు. ఆ రోజు మళ్ళీ కొడుకు వచ్చేసి జనసేనలో ఉన్నాడు 2019లో. 2014లో మనోహర్ గారు ఏమంటారు కాంగ్రెస్ తరఫునే పోటీ చేశారు. 19లో జనసేనతో పోయారు. ఈయన కాంగ్రెస్ లో ఉండాలి, జనసేన కన్నా పోవాలి, బీజేపీ పోయినారు. పెద్ద ఆలోచన ఏముండదు. ప్లస్ ఈయనకేమైనా గవర్నర్ పదవి ఇస్తారంటే గవర్నర్ పదవి కూడా ఇచ్చే పరిస్థితి ఏం కాదు కదా. ప్లస్ ఆ ఎన్నికల్లో అంటే అప్పటికే టీడీపీ బీజేపీ విడిపోయింది కాబట్టి ఏమన్నా ఆశపడిపోయినారేమో. అదే అనవసరం. చివరి వయసులో మీకు 70-80 ఏళ్ళు అయిపోయి ఎన్నికలు దూరం అయిన తర్వాత పార్టీలు మారడం అనేది, ఈరోజు ఆయన మరి భౌతిక కాయం మీద బీజేపీ జెండా కప్పుతారేమో చూడాలి. అంటే రేపటి రోజు మరి అది బీజేపీ కండవా కప్పుతారా లేకపోతే కాంగ్రెస్ కప్పుతారా? జనసేన ఇప్పుడు మనోహర్ ఉన్నారు, మా తండ్రి మనోహర్ గారు ఉన్నారు. ఏంటంటే ఆయన జీవితం సక్సెస్ తో మొదలైంది, ఆయన ముగింపు కూడా కొడుకు సక్సెస్ తో పోయింది. కాబట్టి మధ్యలో ఎన్ని సంక్షోభాలు ఎంతున్నా కానీ కరెక్ట్ ఒక ఏమంటారంటే ఒక కంప్లీట్మెంట్. ఆ కొడుకు కూడా మొన్న కూడా గెలవకపోయి ఉంటే నా కొడుకుని ఏం చేయలేకపోయినా బాధ ఉండొచ్చు. ఆయన గెలవటం, మినిస్టర్ కావటం తోటి అదొక తృప్తితో ఆయన చనిపోయారు. మొత్తం మీద మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎన్టీ రామారావు దగ్గర నుంచి చాలా రాజశేఖర రెడ్డిని చూసాం, చాలా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, అంజయ్య, ఇంతమంది చూసినాం. వీళ్ళందరిలోకి తీసుకుంటే నాదెళ్ల భాస్కర్ రావు గారిని ఎలా చూడొచ్చు అంటారు అసలుకి? భాస్కర్ రావు గారికి మాస్ ఇమేజ్ లేదు, కానీ మేధావి, మంచి స్ట్రాటజిస్ట్. దాంతో ఆయన ఈ స్థాయికి రాగలిగారు. 94లో ఓడిపోయిన తర్వాత 96 రాలేదు. 98లో ఖమ్మం టికెట్ తెచ్చుకోగలిగారు ఆయన. ఖమ్మం లోక్సభ టికెట్ తెచ్చుకొని ఖమ్మం నుంచి గెలిచారు. ఖమ్మం ఇక్కడ తెలంగాణ సంబంధించిన శివశంకర్ ఏమో తెనాలి అంటే భాస్కర్ రావు గారు సొంత నియోజకవర్గానికి పోతే భాస్కర్ రావు గారు ఖమ్మం నుంచి గెలిచారు.
ఆ తర్వాత 99లో భాస్కరరావు గారు మళ్ళీ సికింద్రాబాద్ నుంచి చేశారు. ఆయన చివరి 2 ఎన్నికలు తెలంగాణలోనే జరిగాయి, ఓడిపోయారు అనుకోండి దత్తాత్రేయ గారి మీద. ఆయనకున్న చాకచక్యం, వ్యూహం, ఆయన మేధావి అనటంలో ఇబ్బంది లేదు. ఆయన ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అది కుట్రన ఇంకోటి కాదనేది, ఫెయిల్ అయ్యాడు కాబట్టి కుట్ర అనొచ్చు. సక్సెస్ అయ్యి ఉంటే అది తిరుగుబాటు అనుకోవచ్చు. ఎమ్మెల్యేగా చేశాడు, ముఖ్యమంత్రి చేశాడు, మంత్రి చేశాడు, 2 టర్ములు మంత్రి చేసిన వ్యక్తి ఎందుకు మళ్ళా ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేశాడు అంటారు? ఆ రోజు అటువైపు కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్ ఆయన టికెట్ ఇవ్వాలి. ఖమ్మం పార్టీలో ఉన్న వర్గపోరు మధ్యలో ఈయన యాక్సెప్టబుల్ క్యాండిడేట్, ప్లస్ సామాజిక వర్గం పరంగా కూడా ఎక్కువ ఓట్లు ఉన్నాయి కదా అక్కడ అని చెప్పి అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. ఇదే తెనాలిలో శివశంకర్ గారి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఆ విధంగా తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి మనం మాట్లాడుకుంటే ఎన్టీ రామారావుని సినీ హీరోగా అందరూ ఓన్ చేసుకున్నారు. చంద్రబాబు గారిని ఒక సామాజిక వర్గం గట్టిగా ఓన్ చేసుకుంటుంది. రాజశేఖర రెడ్డిని, జగన్ని రోజు ఎలా ఓన్ చేసుకుంటారు, చంద్రబాబు గారిని అలాగే ఓన్ చేసుకుంటారు. అలాగా నాదెళ్ల భాస్కరరావు గారిని వాళ్ళ సామాజిక వర్గం ఓన్ చేసుకుంది ఆ రోజులో. చేసుకోలేదు, చేసుకుని ఉంటే గెలిచిస్తుంది, లేదు ఈయన గెలిచింటే చేసుకుని ఉండేది. గెలిచిన వాడే మనవాడు అనుకున్న తత్వము రాజకీయాల్లోనే కదా ఎక్కడైనా ఉంటుంది కదా, కరెక్ట్, అంతే ఉంటుంది. ప్లస్ ఈయన సామాజిక వర్గ నాయకుడు కాదు, ఈయన ఏ రోజు కూడా ఆ సామాజిక వర్గ నాయకుడిగా చేయలేదు. మొత్తం మీద ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు నాదెళ్ల భాస్కరరావు గారు అనుకోవచ్చు. ఓకే, అనుకోవచ్చు. ఒక మేధావి ఖచ్చితంగా, సరే ఆయన ప్రయత్నం పోయినా ఖచ్చితంగా మేధావి, ఒక నాయకుడు, ఎంతో కొంత తన నిర్ణయాల్లో కూడా ప్రభావం చూపిన మనిషి. ఒక నెల ముఖ్యమంత్రిగా కూడా అందరికీ గుర్తుండిపోతారు, ఒక సంక్షోభం గుర్తుండిపోతారు. ఏదేమైనా ఈరోజు ఒక అందగాడు, మంచి వాక్చాతుర్యము, మంచి తెలివి, అన్ని ఆయనకు అపారమైన విలువ ఉంది. రాజకీయాలే కాకుండా వేరే అంశాల పట్ల కూడా ఆయనకు అపారమైన మేధస్సు ఉంది, చాలా లోతుగా మాట్లాడగలుగుతారు. అలాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవాల్సి వచ్చింది. మరి యూటీవీ తరఫున కూడా మేము కూడా ఈరోజు మనందరూ కూడా ఆయన స్మృతికి ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మేము ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ.